హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విజయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు లెపర్డ్స్ బోట్లైన్ ఇంకా ట్రైన్ ఎక్కి ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విజిట్ చేసేకపోతున్నాం. ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యాడుంది, ఎట్లా పోవాలా, ఏమి అనేసి నేను చెప్తాను. ద లెపర్డ్స్ ఆఫ్ బ్రూక్లీ అంటే అదొక స్టేషన్ పేరు, ఆ ఏరియా స్టేషన్. ఆ స్టేషన్ ఇంకా ఇది వచ్చి న్యూయార్క్లో ఉండేది, న్యూయార్క్ అమెరికా. ఆ స్టేషన్లో ఎక్కి ఇంకా 12 స్టాపులు ఇంకా వచ్చి జై స్ట్రీట్ వస్తుంది. ఆ జై స్ట్రీట్లో ఇంకో ట్రైన్ ఎక్కి 2 స్టాపులు దిగితే అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విజిట్ చేసేకపోయినప్పుడు మాకు వచ్చేసి పర్ పర్సన్కి వచ్చి $25. పర్ పర్సన్ $25 అంటే ఇంకా బోట్లో ఎక్కి ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర పోయి డ్రాప్ చేస్తారు, మళ్ళీ పికప్ అట్లే చేస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అది వచ్చేసి నేను ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బోట్లో పోవాలనేసి పోతా ఉంటా. ఇప్పుడు నా ఇంట్రడక్షన్ వస్తుంది, దీన్ని ఇంకా నేను విజిట్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ అండ్ సీ అండ్ ఎంజాయ్ ద వీడియో. స్టాచ్యూ సిటీ క్రూజెస్ అనే ఆ బోట్ ఇంకా ఇప్పుడు వచ్చి మనం ఎంట్రీ అవుతా ఉంటాం. ఎంట్రీ అయ్యి పైన పోయేదంతా మీకు నీట్గా చూపిస్తాం. ఆటని ఇంకా వచ్చి మనం ట్రావెల్ అవుతాం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి. మీకు క్లియర్గా చెప్తాం. థ్యాంక్ యూ. బోట్ అనేది దిగితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఇప్పుడు ఎంట్రింగ్స్ అయితే ఆ ఎంట్రింగ్స్ వచ్చి ఇదే ఆ మెయిన్ ఎంట్రింగ్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మ్యూజియం వస్తుంది. ఆ మ్యూజియం అనేది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు మీకు టికెట్ అనేది చూపిస్తా, అది ప్రైస్ ఏమి అనేది పర్ మనిషికి వచ్చి $25 అనేది పడింది. అది మీకు క్లారిటీగా కనపడస్తాయి. టికెట్ ఎట్లా ఉంటుంది, ఏమి ఆ కలర్ ఉంటుంది చూపిస్తా. ఇదే వచ్చి ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ టికెట్ $25 ఇది మ్యూజియంలో వచ్చేది ఎంట్రీ అవుతా. అది మ్యూజియం లోపల ఎట్లా ఉంటుంది ఏమి అంతా చూడండి నీట్గా.
గ్లాస్ ఎట్లా దొబ్బితే పుష్. ఇది ఎంట్రీ అయితే ఈడొచ్చేసి ఐఎమ్ చేసిందే, ఐఎమ్ ఎట్లా చేసినారు, ఏమి అది ఏమిటి అయింది అనేది ఫుల్ మ్యూజియం ఎట్లుంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. పర్ఫెక్ట్గా అట్లే వస్తుంది, నీట్గా చూడండి. థ్యాంక్ యూ. ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎందుకంటారంటే మెయిన్గా ఆయమ్మ వచ్చేసి అమెరికాని రూల్ చేసింది. 1986లో వచ్చేసి ఆయమ్మ స్టాచ్యూ రైజ్ చేసినారు. ఆయమ్మ వచ్చి ఎప్పుడు ఇంకా రూల్ చేసిందంటే 1946 లేకపోతే 1920లోనూ ఆయమ్మ స్టార్ట్ చేసింది. ఆయమ్మ రూల్స్ పరిపాలన స్టార్ట్ చేసింది దాన్ని. ఇంకా ఆయమ్మ పెట్టిన రూల్స్ ఇప్పటికి 2024లో కూడా ఆయమ్మ ఏం రూల్స్ చేసిందో ఆ రూల్సే ఫాలో చేస్తున్నాను. అంత గౌరవం ఉంది ఒక స్త్రీకి అమెరికాలో. దాన్ని ఇంకా ఇప్పుడు ఆయమ్మ ఫేస్ ఎట్లా చేసి, కాళ్ళు ఎట్లా చేసి, ముఖం ఎట్లా చేసి అనేది ఆయమ్మ ప్రతి ఒక్కటి అనేది మ్యూజియంలో పెట్టినారు. అప్పుడు ఇంకా ఇప్పుడు వరకు మీకు నీట్గా అనేది చూపిస్తా ఆయమ్మకి విగ్రహాలు చేసిండేది. ఇప్పుడు ఆయమ్మ నిలుచుకునే పొజిషన్ యావ దాంట్లో పెడితే బాగుంటుంది అట్లా అంతా పెట్టినారు. ప్రతి ఒక్కటి ఇంచ్ బై ఇంచ్ వచ్చేసి నీట్గా పెట్టినారు. ఇప్పుడు నిలుచుకోండి, ఇది 3rd వన్లో. ఈ ఓల్డ్ అమెరికాలోనే ఆయమ్మ మాటే నడుస్తూ ఉండేది. ఆయన పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆయమ్మ ఏం చెప్పిందో, ఆయమ్మ ఏం బుక్లో రాసిందో అదే వచ్చేసి ఫాలో అనేది అవుతూ ఉండారు అమెరికాలో. ఇట్లా ఒక స్త్రీకి వచ్చేసి ఇంత గౌరవం, ఇంత రూలింగ్ చేసిన దానికి ఆయమ్మ పేరు వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీగా పెట్టినారు. ఇట్స్ వెరీ గుడ్. ఓన్లీ అమెరికాలోనే మాత్రం కాదు విజిట్ ఇస్తాండేది అందరూ. ఆల్ ఓవర్ వరల్డ్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, ఆస్ట్రేలియా, లండన్ అన్ని పక్కలా వచ్చి ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని. దాన్ని ఇంకనే ఇది చాలా టూరిస్ట్ స్పాట్, పాపులర్ టూరిస్ట్ స్పాట్ అనేది అయ్యింది. దాన్ని ఇంకనే ఉంది. ఇంకా మ్యూజియంలో వచ్చేసి పిన్ బై పిన్, ఈచ్ బై ఈచ్ అనేది చూపిస్తూ ఉంటాం మీకు పర్ఫెక్ట్గా. మీకు వచ్చిన వాయిస్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, మీరు నీట్గా ఒకటే చూడండి. అట్లా ఏముంది చదువు అంతా అది మీకు క్లారిటీగా వీడియోలో చూపిస్తాం. మళ్ళీ బయటికి ఎట్లా పోతాయి, ఏమి అడవిగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఎట్లా విజిట్ చేయాలో దాని టికెట్ ప్రైస్ అంతా చూపించిన మీకు ఆల్రెడీ. ఇప్పుడు మీరు నీట్గా ఒకటే చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్.